సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒక్కటే టాపిక్. అదే టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్నల పెళ్లి. ఫిబ్రవరి 26న ఉదయ్పూర్లోని ఐటీసీ మెమెంటోస్లో జరిగిన ఈ వేడుక ఇప్పుడు హాట్ టాపిక్. అసలు వీరు ఏ డ్రెస్సులు వేసుకున్నారు, ఆ లుక్ వెనుక ఉన్న ప్రత్యేకతలేంటి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా మన క్యూట్ బ్యూటీ రష్మిక గురించి చెప్పుకోవాలి. నిజంగా ఆ రోజు ఆమెను చూస్తుంటే ఒక ఓరియంటల్ యువరాణిలా అనిపించింది. రష్మిక ఎంచుకున్న ఆరెంజ్ మరియు గోల్డ్ కలర్ బనారసీ సిల్క్ చీర అద్భుతం. దానిపై ఉన్న గోల్డ్ బ్రోకేడ్ ఎంబ్రాయిడరీ, ఆ సాంప్రదాయ మోటివ్స్ చీరకు మరింత రిచ్ లుక్ని ఇచ్చాయి. దానికి తోడు లేత బీజ్ రంగు దుప్పట్టా ఆమెను క్లాసిక్గా చూపించింది. ఇక ఆభరణాల విషయానికొస్తే రష్మిక ధరించిన టెంపుల్ జ్యువెలరీ, ముఖ్యంగా ఆ మాంగామాల, చోకర్ ఆమె సాంప్రదాయ లుక్ని మరో లెవెల్కి తీసుకెళ్లాయి. సింపుల్ మేకప్, జడలో మల్లెపూలు వెరసి రష్మిక పెళ్లికూతురుగా అదరగొట్టేశారు. ఇక వరుడు విజయ్ దేవరకొండ విషయానికొస్తే తనదైన స్టైల్లో అచ్చమైన తెలుగు వరుడిలా మెరిసిపోయారు. ఐవరీ కలర్ సిల్క్ ధోతి, దానికి కాంబినేషన్గా కుంకుమ రంగు అంగవస్త్రం ధరించడం చాలా బాగుంది. విజయ్ అంగవస్త్రం అంచున ఉన్న టెంపుల్ మోటివ్స్ ఎంబ్రాయిడరీ చాలా ప్రత్యేకంగా ఉన్నాయి. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే విజయ్ కూడా గోల్డ్ టెంపుల్ జ్యువెలరీని ఎంచుకున్నారు. నెక్లెస్, చేతులకు కడాలు మరియు ఆ కమర్బంద్ అంటే వడ్డానం అతనికి నిజంగా ఒక రాచరికపు లుక్ని ఇచ్చాయి. అన్నింటికంటే హైలైట్ ఏంటంటే అరచేతులు, పాదాలకు పారాని పెట్టుకోవడం. ఇది మన పాత సాంప్రదాయాలను గుర్తుచేసుకు చాలా కొత్తగా అనిపించింది. ఈ జంటను ఇంత అందంగా తీర్చిదిద్దిన ఘనత ప్రముఖ సెలబ్రిటీ డిజైనర్ అనామికా ఖన్నాదే. తెలుగు మరియు కొడవ సాంప్రదాయాల కలయికతో మరీ హంగులు లేకుండా కానీ అత్యంత రాజసంగా వీరిని సిద్ధం చేశారు. మరి ఈ స్టార్ కపుల్ పెళ్లి వేషధారణ మీకెలా అనిపించింది? రష్మిక చీర బాగుందా, లేక విజయ్ ధోతీ లుక్ బాగుందా? కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.